మహేష్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేస్తూ వీడియోలు తీశారు. అమలాపురం అల్లవరం మండలంలో శనివారం రాత్రి అంతా తిప్పారు. దాడిలో తప్పించుకొని అమలాపురం ఏరియా ఆసుపత్రిలో మహేష్ చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న అమలాపురం పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యల్లమిల్లి విజయ్ కృష్ణ, మహేష్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. గతంలో అమలాపురం మున్సిపాలిటీలో పనిచేసిన సిరసపల్లి ఉదయ్ శంకర్, రాయల్ కాలేజ్ ప్రిన్సిపల్ గుత్తుల విజయ్ కుమార్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు యువకుల నుండి వీరు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమలాపురం మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం వేయిస్తానని కొత్తపేట మండలం అవిడకి చెందిన సకిలే రాజశేఖర్ నుండి 2 లక్షలు తీసుకుని మొహం చాటేశారు. సకిలే రాజశేఖర్ తరపున మధ్యవర్తిత్వం వహించిన ధోనిపాటి మహేష్ పై కక్ష కట్టి దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. సుమారు 2-3 లక్షలు అమౌంట్ తీసుకున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి దానికి సంబంధించి ధోనిపాటి మహేష్ ఆ డబ్బులు ఎప్పుడు తిరిగిస్తామని చెప్పేసి అతన్ని అడుగుతున్నాడు. వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. ఒకసారి 10,000 20,000 సంబంధించిన అమౌంట్ ఇచ్చాడు, కానీ మిగతా ఇవ్వలేదు. ఆ అమౌంట్ ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అతను అడగడంతో నిన్న అల్లవరం మండలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి అతన్ని ధోనిపాటి మహేష్ని తీసుకొచ్చి కార్మిక శాఖ మంత్రి వర్యులటువంటి అనుచరులు యల్లమిల్లి విజయ్ అతనికి సంబంధించినటువంటి 10 మంది అనుచరులు అక్కడికి వచ్చి ధోనిపాటి మహేష్ని తీవ్రంగా గాయపరిచారు. మంత్రి అండదండలతోటే చెలరైపోతున్నారు. ఇటీవల కాలంలో కూడా భూదందాలు, సెటిల్మెంట్లు ఎక్కువైపోయినాయి. మంత్రి గారు ఈ విషయంలో కూడా దృష్టి పెట్టి అరికట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అలాగే పోలీసు వారు కూడా తక్షణం వచ్చిన తర్వాత ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా జాబ్ ఇప్పించలేదు. ఆ జాబ్ నిమిత్తం అడిగితే సెటిల్మెంట్ అయింది. సెటిల్మెంట్ అయిన తర్వాత మాకు 80,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత మిగతా డబ్బులు అమౌంట్ మీకు రిటర్న్ చేసేస్తాను, నాకు మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు, చిన్న హెల్ప్ చేయండి, నేను ఒక విజయ్ అనే వ్యక్తితోటి కాన్ఫరెన్స్లో పెడతాను, ఆ వ్యక్తికి మీకు 2-3 రోజుల్లో ఆర్డర్స్ వచ్చేస్తాయని చెప్పండి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పాడండి. చెప్పిందని అదేవిధంగా మాట్లాడిన తర్వాత ఉదయ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే నిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా నెంబర్ ఇచ్చి నన్ను అక్కడ రమ్మని చెప్పి వాళ్ళ చేత దాడి చేయించడం జరిగిందండి. దీంట్లో యల్లమిల్లి విజయ్, కృష్ణ, మహేష్, తర్వాత పోలిశెట్టి ఫాలోవర్స్, నాయుడు రాజు, మరి కొంతమంది చేస్తున్నారు. కానీ వారు నాకు ఏ విధంగానూ జాబ్ వేయించలేదు. నేను ఏదో జాబ్ చూసుకుంటే నా డబ్బులు నాకు ఇచ్చిందంటే ఎందుకంటే మీకు రేపైపోతే మాపైపోతా అంటానే వచ్చారు, కానీ నాకు ఇప్పుడు వరకు మాత్రం ఏ న్యాయం చేయలేదు. అయితేనండి నాకు డబ్బులు ఇవ్వట్లేదని నేను నా కూలికైనటువంటి మహేష్ గారిని ఆయనకి ఫోన్ చేసి అడగమని చెప్తే ఆయన్ని అడగమంటే రాయల్ కాలేజ్ అని అడగమంటే రాయల్ కాలేజ్ గారు ఏం చేశారంటే మహేష్ గారికి ఆ ఉదయ్ శంకర్ అనే వాడు నెంబర్ ఇచ్చి నేను ఉదయ్ శంకర్కి ఇచ్చిన డబ్బులు ఆయనతో మాట్లాడాను. కానీ మహేష్ గారు మాట్లాడారు. మహేష్ గారు మాట్లాడినప్పుడు నాకు ఆయన ఏం చేశారు, ఉదయ్ శంకర్ గారు మహేష్ గారికి 3 పొట్ల కింద మొత్తం 38,000 కొట్టడం జరిగింది. ఆ 38,000 నాకు వెంటనే మహేష్ గారు కొట్టడం జరిగింది. కానీ దీన్ని ఆ ఉదయ్ శంకర్ గారు